ఈరోజు శ్రీ వెంకటేశ్వరరావు గారు డైరెక్టర్గా ఉండి విశ్రాంతి తీసుకునే టైంలో మనమంతా వచ్చి ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే నేను వారి మామగారిని 94లో ఏప్రిల్ 94లో మా బిడ్డని పెళ్లి అయింది, వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇక మేము ఈ మధ్యన ఏంటంటే మీరు ఇక్కడ మనకు వచ్చిన వారి ఫ్రెండు వారికి సహనం, శాంతి, ఓపిక ఎక్కువ అని చెప్పినారు కొంతమంది. నిజం కూడా ఆయనను చూస్తే కోపం అనేది ఎప్పుడు నేను ఆయన ముఖంలో ఎప్పుడు చూడలేదు. ఓపిక అంటే ఎంత సహనం అంటే మనం ఎన్ని చెప్పినా కూడా వినటం, ఆయన ఏమైనా ఆలోచించుకోటి ఏదో ఒకటి ఆయన చెప్పేదే తప్ప ఆయన ఎప్పుడు కూడా కోపానికి కానీ అది కానీ రాలేదు. ముఖ్యంగా ఏంటంటే ఒకసారి ఖమ్మం పోయినప్పుడు ఒక ఆఫీసరు కారులో వస్తూ మీ ఆడిట్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. దాంట్లో నేను ఒకసారి కోదాడులో అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉంటుంది. అప్పుడు ఏమైందంటే మా డిపార్ట్మెంట్ ఆడిట్ కూడా మా దగ్గరికి వచ్చి చేసేది. మా డిపార్ట్మెంట్ ఆడిట్ ఉంటుంది. అయితే ఆడిట్ చేసినప్పుడు కొన్ని పారాస్లో ఒక 4 పైసలు తక్కువ మనం రిపీట్ చేసినామని వచ్చేది. అంటే ఒక ఐటెం అమ్మినప్పుడు ఒక 4 పైసలు తక్కువ చేసినామని వచ్చేది. అయితే ఆ 4 పైసల గురించి మళ్ళీ దానికి చలాన్ కట్టాలి. చలాన్ కట్టాలంటే కోదాడు నుంచి హుజూర్ నగర్ పోయేది. హుజూర్ నగర్ చలాన్ బ్యాంకులో కట్టాలంటే మళ్ళీ దానికి 20 రూపాయలు దానికి ఖర్చు పెట్టవలసి వచ్చేది. అంటే నేను చెప్పేది ఏంటంటే మీ ఆడిట్ అనేది ఎంత మీరు నిబ్బరంగా చేస్తే, ఎంత యాక్టివ్గా చేస్తే, ఎంత చిన్న విషయంలో కూడా మీరు ఎంతో జాగ్రత్తగా చేస్తే గవర్నమెంట్కు ఎంతో మీరు సహాయం చేసేవాళ్ళు అవుతారు. అది ముఖ్యంగా ఈ ఆడిట్ గురించి నేను చెప్పదలుచుకునేది ఒకటే మాట ఉండేది, అది చెప్పినాను. ముఖ్యంగా మన మగవాళ్ళము మనం సంసారం చేసేటప్పుడు ఆడ మగ భర్త భార్య ఉంటాం. ఒక ఫ్రెండ్ వస్తాడు. ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు అరే ఇంత దూరం నుంచి వచ్చిండు, ఇంత ఛాయ్నైనా పోదామని అనుకుంటాం మగవాళ్ళు. అమ్మ చూడే అమ్మ ఇంత ఛాయ్ చేపి అంటే మంచిగా మనకు అనుకూలంగా ఉన్న భార్య అయితేనేమో చేసి పెడతాం. అదే లేకుంటే పోవాలి తర్వాత మీకు ఎప్పుడు వచ్చిన వాళ్ళకల్లా చేస్తామా అని అంటుంది. అట్లా కాకుండా మా కూతురు అంటే నేను చెప్పకూడదు మా కూతురు మీద, అటువంటి వెంకటేశ్వరరావు గారికి అనుకూలమైన తోడ్పాటు చేసే భార్య మా గీత గారు వచ్చిండ్రు. ఆమె చాలా ఏంటంటే భార్యాభర్తలు అనుకూలంగా ఉండి మాట్లాడుకొని చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ ఆఫీసర్లు ఈరోజు ఇంత సన్మానం చేస్తున్నారు వారి విరమణ రోజున అంటే నిజం కూడా మీకు ఆఫీసర్కు సబార్డినేట్స్ కూడా అభినవ సంబంధం అది ఎట్లా ఉందో ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రాముడు హనుమాన్, రాముడు ఏం చెప్పినా చేయకున్నా హనుమాన్లు ఉరికి ఏదో చేసినారు అంటే దండయాత్ర చేసినప్పుడు. అట్లనే మీరు కూడా మీ ఆఫీసర్ మీద ఇంత ప్రేమతో ఎంత చేసి మీరు ఈ సన్మానం చేసినారు. నిజం కూడా నా లైఫ్లో కూడా ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇటువంటి సన్మాన సభలు. నిజం కూడా చాలా వరకు ఎవరికో ఒకళ్ళకు ఏ ఆఫీసర్లకు ఏ రాజకీయ నాయకులకు అయితే తప్ప మీ బోటి ఆఫీసర్లకు ఎక్కడ చూడలేదు.